వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామ శివారు మద్దుకూరి పెదకాపు శ్రీనివాసరావు పామాయిల్ వ్యవసాయ క్షేత్రంలో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ పెద్దపురం ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో పామాయిల్ రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులతో కలిసి పామాయిల్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం మైక్రో ఇరిగేషన్ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత రైతులు పామాయిల్ తోటలు వేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చన్నారు. కాకినాడ జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పామాయిల్ రైతులకు ప్రభుత్వం నుండి రాయితీ సబ్సిడీతో పాటు మొక్కలు ఉచితంగా అందజేస్తామన్నారు. హార్టికల్చర్ మరియు పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ వారి సారథ్యంలో ఏర్పాటు చేసిన ఫామ్ మొక్కల విస్తరణ కార్యక్రమ మహోత్సవంలో భాగంగా ఈరోజు నాతో పాటు పాల్పంచుకున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. ఈ సంబంధించిన ఈ హార్టికల్చర్ మరియు పతంజలి ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన అధికారులకి, సిబ్బందికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఉన్న రౌతులపూడి నుంచి వచ్చిన నాయకులకు, మరియు ముఖ్యంగా రైతు సోదరులకు, సోదరీమణులకు అందరికీ, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, బెండపూడి నుంచి వచ్చిన రైతు సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతిపాడు ఏలేశ్వరంకి కూడా నా ఏపీ ఫీడ్స్ నుంచి వారికి సంబంధించి హార్టికల్చర్ ఆ డిపార్ట్మెంట్తో ఈ కార్యక్రమం అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది గతంలో. ఇప్పుడు పతంజలి వారితో ఈ సారథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి నిజంగా ఇందాక డిపార్ట్మెంట్ వారు చెప్పినవన్నీ కూడా వారు చక్కగా వివరించారు. ముఖ్యంగా మన ప్రతిపాడు నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో మరి ముఖ్యమైన నియోజకవర్గం. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం మీదే జీవనం సాగిస్తూ ఉంటారు. చాలా మంది ఎక్కువగా ఈ మెట్ట ప్రాంతంలో తోటల పెంపకానికి అయితే జీడి మామిడి వీటికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు. ముఖ్యంగా మన నియోజకవర్గంలో మనకి ప్రాజెక్టులు ఉన్నా కూడా కరెక్ట్గా ఈ శంఖవరం రౌతులపూడి అనే కదా నియోజకవర్గంలో చాలా మంది రైతులకి నీరు లేక వారి వ్యవసాయానికి కూడా చాలా ఇబ్బందులుగా అవుతూ ఉండడం అన్నది నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత కూడా నేను అవన్నీ గమనించడం జరిగింది. వీటి గురించి కూడా మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ నేను వారి నాయకులతో మాట్లాడి ఈ సంవత్సర కాలంగా కూడా ఈ వ్యవసాయానికి సంబంధించి వారి నీరు అందడానికి ఎలా అందాలి అన్నది కూడా నేను నాయకులతో మాట్లాడి కాలువ పూడితీతలు అయితేనే, విస్తీర్ణ వాటి గురించి అయితేనే, ప్రాజెక్టుల గురించి శ్రద్ధ తీసుకోవడం జరిగింది. నేలకున్న క్వాలిటీని బట్టి, లేదంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణం బట్టి, అట్మాస్ఫియర్ని బట్టి, అక్కడికి వచ్చే నీరు, ఇలా అన్ని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో ఉన్న ఆక్వా రైతులపై చిన్న పెద్ద అని పక్షపాతం చూపించవద్దని ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహరాజు అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మండలంలో ఉన్న సమస్యలపై వివరణ కోరారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఆక్వా రైతుల పట్ల అధికారులు చిన్న పెద్ద తారతమ్యం చూపిస్తూ చిన్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, దీనిపై ఎంఆర్ఓ దృష్టి సారించాలన్నారు. పెద్ద ఎత్తున చెరువు త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు అధికారులు బడ రైతులకు పూర్తి సహకారం అందిస్తున్నారని, చిన్న రైతు ఎవరైనా తన చెరువుకు కనీసం మరమ్మతులు చేపడుతుంటే దానికి అనుమతులు లేవంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అది అక్కడ కూడా కాకుండా నిజంగా ఏదైతే చెప్పారో దాని మీద శ్రద్ధ పెట్టుకోగా ఆ పని కంప్లీట్ చేసుకుంటే కనుక గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి జరుగుతున్న భావంతో మీ అందరికీ కూడా మరి ఒకసారి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇందాక చెప్పిన ఎమ్మెల్యే దృష్టిలో కూడా చెరువులు తవ్వకాలు కానీ, లేదంటే కనుక అక్కడ జరుగుతున్నటువంటి మట్టి మార్కెట్ గురించి కానీ మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా నా దృష్టికి తీసుకోవడం జరిగింది. మనం ఏదైనా కానీ ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో వెళ్ళే మనుషులు కాబట్టి పార్టీలకు అతీతంగా నిజంగా ఏ ప్రభుత్వం అయినా సరే ఒక ప్రభుత్వం మారుతుంది, మనకి ఒక ప్రభుత్వం వస్తుంది. అలా కాకుండా అందరం కూడా సైకిల్తో ఇందాక భవన్ కూడా పండుగ చూస్తుంటే కనుక గత ప్రభుత్వంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే కాలువ కట్టగానే ఇక్కడ ఉన్నటువంటి చెత్త వాటర్ బాటిల్స్ నిజంగా డిఎన్ఆర్ రోడ్ అంటే ఎంత అంటే పంట కాలవా లేదా
రావాలని పరిస్థితి. నిజంగా దాన్ని చాలా మటుకు క్లీన్ చేయడం జరిగింది. అలాగే అధికారులకు కూడా మనం సహకరించి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి నిజంగా కింద గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు అక్కడ ఎవరైతే మన ప్రజలు ఉన్నారో అందరూ కూడా తప్పనిసరిగా మంచి కార్యక్రమం పెట్టి గౌరవ శాసనసభ్యులు అంజబాబు దృష్టిలో కూడా పెట్టి అలాగే కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టి నిజంగా అటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఆ కావాలని ఇబ్బందికరంగా మార్చున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని నిజంగా కింద గ్రామాలు ఎవరైతే ఉన్నారో మంచినీటికి సంబంధించి మంచి చేయాలని చెప్పి ఆలోచనతో కార్యక్రమం పెడదామని చెప్పి సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా నియోజకవర్గంగా చూస్తే కింద ప్రాంతాల్లో నిజంగా క్యాన్సర్ కేసులు చాలా బాగుంది. నిజంగా కూడా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే కనుక భీమవరం నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిజంగా డాక్టర్ అందరూ కూడా చెప్తూ జరుగుతుంది. మెయిన్ కారణం ఏంటంటే మురుగునీరు పంటకాలకు వచ్చి చేపల నీరు కానీ ఇది ఏదైనా పొల్యూషన్ అయ్యి మెయిన్ కారణం అది. అలాగే ప్లాస్టిక్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. దాని మీద కూడా సభ్యులు ప్రజల దృష్టిలో మంచిగా చెప్పి అందరూ కూడా చేయాలని చెప్పి మనసు ఆవుల వల్ల రోడ్డు మీద ఉండటం వల్ల రకరకాల యాక్సిడెంట్లు కూడా జరుగుతుంది. అది కేవలం వాటికి ఇంజరీస్తేనే కాదండి, వాటికి అది వచ్చిందని మీరు ఎన్నో యూట్యూబ్ వీడియోస్ చూసే ఉంటారు. రోడ్డు మీద రెండు ఆవులు రెండు గేదెలు కొట్టుకుంటూ రెండు గిద్దలు కొట్టుకుంటూ మనుషుల మీద పడిపోయి మనుషులకి ఇంజరీస్ ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రస్తుతం మీద ఏర్పడుతుంది. ఒకసారి మన పశువు ప్రాణమా లేకపోతే మనిషి ప్రాణమా అంటే యాక్చువల్ మన ప్రకారం ఒక వాదన ఏంటంటే మనిషి ప్రాణమే మనకి ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం. కానీ అదే విధంగా పశువు ప్రాణం కూడా ఇంపార్టెంట్ అండి. అలాగని చెప్పేసి మనం వాటిని రోడ్డు మీద వదలడం కూడా చాలా పెద్ద అఫెన్స్ కింద తీసుకోవాలి. ఎందుకంటే వాటికి రోజు మేము డబ్బులు కడుతున్నాము, వాటి చేత అందించుకుంటున్నాము, అన్ని చేస్తున్నాం. మేము యాజ్ ఏ డాక్టర్ గా మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తున్నాం. దీంట్లో మెసేజ్ పెడుతున్నా సరే గ్రూప్ లో ఇంకా 10 విలేజ్ల్లో నుంచి వాళ్ళు వచ్చి నెట్వర్క్స్ వాళ్ళు మాకు ఈ పైప్ కావాలి, పైప్ రోడ్డుగా ఉంది, పైప్ రైట్గా ఉందని ఇక్కడ ఏసీ పైప్ ఉందని చెప్పట్లేదు. గవర్నమెంట్ అవకాశం ఇచ్చినప్పుడు కూడా మనం మార్చుకోకపోతే ఎందుకంటే రివర్సల్ చేయకూడదు. ఆ 10 పంచాయతీల పేరు చెప్తానండి. తిరుసుమర్రులో ఇంకా మార్చలేదు. అలాగే గొలవాన్ తిప్పటి, కోట్లపాడు, జొన్నల గరువు, కొత్త పోసమర్రు, కొమరాడ, వాసరి, నరసింహాపురం, నాగిరిపాలెం, ఎదగరు ఈ పంచాయతీల ఇంకా ట్యాంక్ ఆపరేటర్ వచ్చి ఈ యొక్క పైప్ లైన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ నాణ్యమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా రణస్థలం మండలంలో చౌక ధర దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాన్ని, జిల్లా ఉన్నత పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేశారు. రణస్థలం మండలం పతివాడపాలెం, పైడిపేట, జిఆర్పురంలో చౌక ధర దుకాణాలను పరిశీలించారు. స్టాక్ పాయింట్ నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ పరిశీలించి వివరాలపై ఆరా తీశారు. అనంతరం జిఆర్పురం 1 అంగన్వాడీ కేంద్రం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషక ఆహారాన్ని, వంటకాలను రుచి చూసి గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సక్రమంగా అమలు చేయాలని సూచించారు. హాస్టల్ విద్యార్థుల సమస్యలపైన అలాగే స్టూడెంట్స్ సమస్యలపైన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ నిర్వహించేవాడిని. నా సేవల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నన్ను ఏపీ ఫుడ్ కమిషన్ మెంబర్గా నెలకి 3 లక్షల వేతనంతో జ్యుడిషియల్ పవర్స్ తోటి నన్ను నియమించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా
అని చెప్పి నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2013లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాలు కింద స్థాయి వరకు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదని చెప్పి పర్యవేక్షించడం కోసం ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. మనందరం కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి విద్యార్థులు. మన తల్లిదండ్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఒక పూట తిని తినక పొస్తుండి గ్రామీణ ప్రాంతాల్లో అందరూ కూడా వ్యవసాయాలు చేసుకొని వారు తిని తినక తిరిగిన బట్టలు వేసుకొని కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారన్న మంత్రి అనగాని ఆధారాలతో సహా నిందితులను సిట్ అరెస్ట్ చేస్తుందని స్పష్టం. విజయవాడలో సోలార్ విండ్ ఎనర్జీ టాలెంట్ హబ్గా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై సదస్సు, ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారా లోకేష్. జైలులో పెట్టడం అంటే పరువు ప్రతిష్ట దెబ్బతీయడమేనని జగన్ అద్భుతమైన పదాలను వాడుతున్నారు. విమర్శలు గుప్పించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న స్వామివారి స్వర్ణ పుష్పార్చన ఉత్సవం. ప్రత్యక్షంగా స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని ఉత్సవాన్ని చూసి తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.